వెల్కమ్ టు బయాలజీ పంతులు ఏఐ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏపీ టెట్ మరియు డిఎస్సిలో భాగంగా 8th క్లాస్లో ఉన్నటువంటి సెకండ్ చాప్టర్ పంట ఉత్పత్తులు మరియు యాజమాన్య పద్ధతులు అనేటటువంటి చాప్టర్ నుంచి క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్ అనేటటువంటి చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ను నేను గ్యాదర్ చేసి ఈ యొక్క వీడియో చేస్తున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఒక లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ బిట్, ఒకే రకమైనటువంటి మొక్కలను పెద్ద ఎత్తున పండించడాన్ని ఏమని పిలుస్తారు లేదా ఏమని అంటారు? ద సేమ్ కైండ్ ఆఫ్ ప్లాంట్స్ గ్రోన్ ఆన్ లార్జ్ స్కేల్ ఈజ్ కాల్డ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, క్రాప్ లేదా పంట అని పిలుస్తారు. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ సెకండ్ బిట్. వర్షాకాలంలో పండే పంటలను ఏమంటారు? ద క్రాప్స్ గ్రోన్ ఇన్ రైనీ సీజన్ ఆర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ఖరీఫ్ పంటలు. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ థర్డ్ బిట్. మట్టిని సిద్ధం చేయడానికి ఉపయోగించే ప్రధాన సాధనం ఏది? ప్రిపరేషన్ ఆఫ్ ద సాయిల్ ఈజ్ మెయిన్లీ డన్ బై. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ప్లౌ లేదా నాగలి అని పిలుస్తారు. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ ఫోర్త్ బిట్. సీడ్ డ్రిల్ను దేనికోసం ఉపయోగిస్తారు? సీడ్ డ్రిల్ ఈజ్ యూజ్డ్ ఫర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, యూనిఫామ్ సోవింగ్ లేదా సమంగా విత్తడం. అంటే విత్తనాలను సమంగా విత్తడానికి సీడ్ డ్రిల్ను ఉపయోగిస్తారు. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ ఫిఫ్త్ బిట్. పంటలకు నీరు అందించడం ఏమని పిలుస్తారు? పంటలకు నీరు అందించడాన్ని ఏమంటారు? ద సప్లై ఆఫ్ వాటర్ టు క్రాప్స్ ఈజ్ కాల్డ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ఇరిగేషన్ లేదా సేద్యం అంటారు. పంటలకు నీరును అందించడాన్ని ఇరిగేషన్ లేదా సేద్యం అని పిలుస్తారు. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ సిక్స్త్ బిట్. హో లేదా కుర్పీ దేనికోసం ఉపయోగిస్తారు? హో లేదా కుర్పీ దేనికోసం ఉపయోగిస్తారు? హో ఈజ్ యూజ్డ్ ఫర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, రిమూవింగ్ వీడ్స్. ఇంపార్టెంట్ బిట్ ఇట్ ఈస్. హోని ఎందుకు ఉపయోగిస్తారంటే వీడ్స్ని రిమూవ్ చేయడం కోసం ఉపయోగిస్తారు. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ సెవెంత్ బిట్. రసాయనం 2,4-Dని ఏమని అంటారు? ద కెమికల్ 2,4-D ఈజ్ ఏ. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, వీడిసైడ్. వీడిసైడ్ అనగా కలుపు మందు. ఇక్కడ 2,4-Dని కలుపు మందుగా ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్. 2,4-D మొట్టమొదటి కలుపు నాశక మందు లేదా మొట్టమొదటి వీడిసైడ్ 2,4-D. 2,4-D అనగా 2,4-డైక్లోరోఫినాక్సీ ఎసిటిక్ యాసిడ్. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ ఎయిత్ బిట్. ఎరువు దేనితో తయారవుతుంది లేదా ఎరువును దేనితో తయారు చేస్తారు? మాన్యూర్ ఈజ్ ప్రిపేర్డ్ ఫ్రమ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ప్లాంట్ అండ్ యానిమల్ వేస్ట్. మొక్క మరియు జంతువుల యొక్క వ్యర్థాల నుండి మాన్యూర్ని తయారు చేస్తారు. మాన్యూర్ అనగా సేంద్రియ ఎరువులని కూడా పిలుస్తారు. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ నైన్త్ బిట్. రసాయన ఎరువులను వరుసగా వాడితే ఏది దెబ్బతింటుంది? అంటే రసాయన ఎరువులను వరుసగా వాడినట్లయితే ఏమి దెబ్బతింటుంది? కంటిన్యూస్ యూసేజ్ ఆఫ్ ఫర్టిలైజర్స్ డ్యామేజెస్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, సాయిల్ ఫర్టిలిటీ లేదా మట్టి యొక్క సారవంతతను తగ్గిస్తుంది. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 10th బిట్. డ్రిప్ సేద్యం ఏ పంటలకు అనుకూలం? డ్రిప్ సేద్యం ఏ పంటలకు అనుకూలం? డ్రిప్ ఇరిగేషన్ ఈజ్ సూటబుల్ ఫర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, గార్డెన్స్ అండ్ ఫ్రూట్ ప్లాంట్స్. అంటే తోటలు మరియు పండ్ల పంటలను పండించడానికి డ్రిప్ ఇరిగేషన్ను ఉపయోగిస్తారు. ఇక్కడ చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. డ్రిప్ ఇరిగేషన్ అనగా డ్రిప్ ఇరిగేషన్లో ఫస్ట్ లెటర్ డి, డి ఫర్ డ్రాప్ బై డ్రాప్. ఇక్కడ డ్రిప్ ఇరిగేషన్లో మొక్కలకు వాటర్ని డ్రాప్ బై డ్రాప్ అనగా బిందువుల రూపంలో మొక్కలకు వాటర్ను అందిస్తారు. అందుకే దీన్ని డ్రిప్ ఇరిగేషన్ అని పిలుస్తారు. వన్ మోర్ థింగ్. డ్రిప్ ఇరిగేషన్ ఇట్ ఈస్ మోస్ట్ సూటబుల్ ఇన్ డ్రాట్ ఏరియాస్ ఆర్ లెస్ వాటర్ అవైలబుల్ ఏరియాస్. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 11th బిట్. పంటలను కోయడాన్ని ఏమంటారు? ద కటింగ్ ఆఫ్ క్రాప్స్ ఈజ్ కాల్డ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి,
హార్వెస్టింగ్ లేదా కోత అని అంటారు. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 12th బిట్. తౌడు నుండి గింజలను వేరు చేయడాన్ని ఏమంటారు? సో సపరేషన్ ఆఫ్ గ్రెయిన్స్ ఫ్రమ్ ద హస్క్ ఈజ్ కాల్డ్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, విన్నోయింగ్. విన్నోయింగ్ అనగా ధాన్యాల నుండి హస్కును వేరు చేసే విధానం. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 13th బిట్. గోధుమలు ఏ రకం పంట? సో వీట్ ఈజ్ ఏ వాట్ టైప్ ఆఫ్ క్రాప్? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, రబీ క్రాప్ లేదా రబీ పంట. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 14th బిట్. వరి పంట ఎక్కువగా ఏ కాలంలో పండుతుంది లేదా ఎప్పుడు పండుతుంది? సో ప్యాడీ ఈజ్ మోస్ట్లీ గ్రోన్ ఇన్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, రైనీ సీజన్ లేదా వర్షాకాలంలో ప్యాడీ అనేది ఎక్కువగా పండుతుంది. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 15th బిట్. ఆహారం కోసం జంతువులను పెంచడాన్ని ఏమంటారు? సో రేరింగ్ ఆఫ్ ఎనిమల్స్ ఫర్ ఫుడ్ ఈజ్ కాల్డ్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, యానిమల్ హస్బెండరీ లేదా దాన్ని పశు పోషణ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 16th బిట్. సో 16th బిట్ ఇక్కడ మనం గమనించినట్లయితే మ్యాచింగ్ ఉంది. ఒక సైడు టూల్స్ ఉన్నాయి, మరొక సైడు వాటి యొక్క ఉపయోగాలు ఉన్నాయి. అనేది లూజనింగ్ సాయిల్ అంటే మట్టిని లూజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ హో. హో ఎందుకు ఉపయోగపడుతుంది మనం గమనించినట్లయితే హో ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ రిమూవల్ ఆఫ్ వీడ్ ప్లాంట్స్. సో వీడ్ ప్లాంట్స్ని రిమూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ సీడ్ డ్రిల్ ఎందుకు ఉపయోగపడుతుంది మనం గమనించినట్లయితే విత్తనాలను వేయడానికి, అనగా సోవింగ్ ఆఫ్ సీడ్స్. సో ఆప్షన్ డి సూట్ అవుతుంది. నెక్స్ట్ స్ప్రింక్లర్ అనేది దేనికి ఉపయోగపడుతుంది అని మనం గమనించినట్లయితే ఇట్ ఈస్ ఫర్ ఇరిగేషన్. నెక్స్ట్ లాస్ట్ టూల్ హార్వెస్టర్ యొక్క ఉపయోగం ఏంటి అంటే ఇట్ ఈస్ ఫర్ హార్వెస్టింగ్ క్రాప్స్. సో ఇలాంటి వీడియోస్ మరికొన్ని కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.